సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, ఏంటి ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈరోజు ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పేరు మార్చుకోవడం జరిగింది. అది ఎందుకనేది మీకే తెలుసు. పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలిస్తే నా పేరు మార్చుకుంటున్నాను. నిజంగా ఆయన గెలవడం జరిగింది, ఈయన పేరు మార్చుకోవడం జరిగింది. సరే, ఇంకోటి మాత్రం ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అసలు ముద్రగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకున్నా, నాయుడు అని మార్చుకున్నా, లేకపోతే ఇంకోటి మార్చుకున్నా ఎవరికి ప్రజలకు ఏం లాభం అండి? ఈ నెగ్గాడు కాబట్టి ప్రజలకు లాభం. ఎలా లాభమో ఏంటో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఈ పేర్లు మార్చుకుంటాం, తొళ్ళగొట్టడం, గేటు తాకనివ్వటం, ఇలాంటివన్నీ అయిపోయినాయండి. అవన్నిటి ప్రజలకి ఏమీ ఉపయోగం ఏం లేదు. ఈ నెగ్గాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, 4 శాఖలకు మంత్రిగా చేస్తున్నాడు. అది ఎలా చేస్తాడు ఏంటనేది రాబోయే తరంలో చూస్తుంటారు మీరు. అందులో మీకు ఏమి డౌట్ కూడా ఏం లేదు. ఎందుకంటే అంత సౌండ్ రీసౌండ్తో నెగ్గాడు. అది పవన్ కళ్యాణ్ స్టామినా. పేర్లు మార్చుకోమనండి, లేకపోతే మొఖాలు మార్చుకోమనండి, ఫేస్ ప్యాక్లు వేసుకోమనండి, మాకేంటండి? కాపుల కోసం, రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజు అసలు పట్టించుకోకుండా వేరే దానికి వెళ్ళడం అంటే ఏంటి? నేను ఇప్పుడు కూడా ఆయన్ని ముద్రగడ పద్మనాభం గారే అంట. కారణం ఏంటంటే గత కొంతకాలం ముందు మాకు ఎంతో కొంత ఇలా నిలబడ్డాడనే ఉద్దేశంతో ఆ గౌరవం ఇచ్చేవాడి. లేకపోతే అందరిలాగే వెళ్తున్న కూడా ఆ ఏకవచనంతోనో లేకపోతే మనకు వచ్చిన తిట్లతోనో ఏదో సంబోధిస్తూ ఉంటాం. ఆ గౌరవాన్ని ఇంకా దిగజార్చుకున్నాడు. ఈ వయసులో అంత ముందుకెళ్ళాలి, తొళ్ళగొట్టేసి ఇలాంటి అయితే మాత్రం అంత అవసరం లేని మనిషి. ఇంకా అలాంటి వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. ఓకే, ఇప్పుడు చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి ఆయన పట్టిన కష్టం, ఈరోజు అసలు సీఎం ఎవరనేది కూడా జనంలో డౌట్ వస్తుంది. ఇద్దరు కలిసి వెళ్తుంటే ఆయన నేపథ్యం అలాంటిదండి. 10 సినిమాలు ఫ్లాప్ అయిన ఒక సినిమాతో ఆ స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే 2014 నుంచి ఈ రోజు కూడా కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి అలాగే పార్టీని నడుపుకుంటూ వచ్చాడు. దేన్ని ఆశించలేదు. ఎన్నో రాళ్లు పడ్డాయి, ఒక చోట పువ్వులు పడ్డాయి. ప్రజలందరూ ఆయన మనసులో పెట్టుకున్నారు. అభిమానులు అయితే ఇంకా ఎప్పటికీ ఆ స్థానాన్ని ఎప్పుడు చెరపలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన రాజకీయ పరిణామాలు మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశ రాజకీయాల్లోనే పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పుకునేట్టు ఆయన తీసుకుని వచ్చాడు. కేవలం ఆయన కృషి, పట్టుదల, నిజాయితీ, దీని ప్రకారమే ఆయన ఈ స్థానంలో కూర్చున్నాడు. అది సీఎం స్థానం, డిప్యూటీ సీఎం స్థానం అనే కాదు, ఆయనకంటూ ఒక స్థానం అంతే. రాజకీయాలు సుస్థిర స్థానం. రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అతనికంటూ ఒక పేజీ రాసుకున్నాడు. ఇది అవునా కదా చెప్పండి మీరే. ఓకే, మరేంటి ఇప్పుడు ఇచ్చినటువంటి బాధ్యతలు ఎలా ముందుకు తీసుకెళ్తారనుకోవచ్చు? మీరు చూడాలండి. ఎందుకంటే కొత్తగా వచ్చాడు అనుభవం లేదని చెప్పి అందరూ అనడం జరుగుతుంది. అనుభవం లేకపోతే ప్రధానమంత్రి దగ్గర పక్కనే కూర్చుంటాడా చెప్పండి? ప్రధానమంత్రి ఈ తుఫాన్ మనోడు గాలి కాదు, పవన్ కాదని చెప్తున్నాడు. అంతేనండి. ఇప్పుడు ఏదైనా సరే టైం రావాలండి. ఆ టైం వచ్చింది. ఆయనకి కష్టపడ్డాడు, ఒక పార్టీని గెలిపించాడు, తన అభిమానులు కానీ తన నాయకులు కానీ గెలిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. ఓకే, కళ్యాణ్ గెలుపుపై అసలు మీరు స్పందన ఏంటి? ఎందుకంటే 2 సార్లు ఓడిపోయారన్న వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎం, సరే ఎలా ఫీల్ అవుతుంది? ఇందులో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానిగా మా జనసేన నాయకులు, కార్యకర్తలు, దానికన్నా ముందు మెగా ఫ్యామిలీ నుంచి మేము ఇలాంటి విజయం గురించి 2009 నుంచి ఇప్పటి వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ విజయం అత్యంత తృప్తినిచ్చింది మా ఫ్యాన్స్కి. ప్లస్ ఇంకా జనసేన నాయకులుగా లేకపోతే కార్యకర్తలుగా అయితే మాత్రం ఇంక చెప్పక్కర్లా. జెండాలు మోసారు, ఏ రోజు ₹1 తీసుకోకుండా ఆయన వెనకాల తిరిగారు. జనం వస్తారు కానీ ఓట్లు వేయరన్నారు, పిల్ల బచ్చాలు అన్నారు, లేకపోతే పిల్ల సైనికులు అన్నారు, రకరకాలుగా చెప్పారు. ఈ రోజు మొత్తం తీసి పక్కన పెట్టారు. ఆయన కూడా అన్నాడు ఒక మాట, నా పేరు చెప్పుకుంటాకో, నా పేరు ఎలా చెప్పాకో, మీ ఛానల్స్లో చెప్పడాకే భయపడుతున్నారు, మీరు చెప్పుకునేలా చేస్తా అన్నాడు. ఆ ఛానల్ ద్వారానే చెప్పించాడు అందరికీ సమాధానం. ఇంకంతకంటే ఏం కావాలండి?